హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. ఇవాళ మనము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 78వ పాదము 78th పాద నేర్చుకుందాము. ఏకః నైకః సవః కః కిం యత్ తత్ పదమనుత్తమం లోకబంధుః లోకనాథః మాధవః భక్తవత్సలః. ఏకః ఒకే ఒక్కడు, ఏకమేవ అద్వితీయం పరమాత్మ తత్వం ఏంటి? ఒకటే, రెండవది ఏది కూడా ఉండనే ఉండదు. పరమాత్మ ఒకే ఒక్కడు కాబట్టి ఏకః అని అంటారు. నైకః ఏకము కానివాడు, అనేకుడు. ఇందాకేమో ఒకే ఒక్కడు, ఇప్పుడు అనేకుడు అంటున్నారు. ఎలాగా? తన మాయ ద్వారా అనేక రూపాలు దాల్చినవాడు కాబట్టి నైకః అని అంటారు. సవః సోమయజ్ఞస్వరూపుడు అన్నమాట. కః ఆనందస్వరూపుడు. క అనే ధాతువు ఏంటంటే సుఖాన్ని సూచిస్తుంది. పరమాత్మ తత్వం ఎలా ఉంటుంది? ఆనందస్వరూపము. అందుకని కః అంటే ఏంటి? ఆనందస్వరూపుడు. పరమాత్మ ఆనందస్వరూపుడు అన్నమాట. కిం ఏమిటి? వాట్ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమైనవాడు. వాట్ అనే దానికి ఆన్సర్ అయినవాడు అన్నమాట పరమాత్మ. యత్ ఏది ఉండడము తన స్వభావమై ఉన్నదో అది తానే అయి ఉన్నవాడు, బ్రహ్మము తానే అయి ఉన్నవాడనమాట యత్ అంటే. తత్ వృద్ధి చెందువాడు, విస్తరించువాడు. బ్రహ్మాన్ని, పరమాత్మను తత్ అని పిలుస్తారన్నమాట. భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఓం తత్సద్దితి నిర్దేశో బ్రాహ్మణ స్త్రీ విదః స్మృతః అంటే ఏంటి? ఓం తత్ సత్ అనే ఈ 3 శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 శబ్దాలు బ్రహ్మాన్ని నిర్దేశించేవని విద్వాంసులు పలుకుతున్నారు అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. తత్ అంటే వృద్ధి చెందువాడు. పదమనుత్తమం ఉత్తమ స్థానమై ఉన్నవాడు. ముముక్షువులందరికీ కూడా, మోక్షాన్ని కోరుకునే వాళ్ళందరికీ కూడా గమ్యస్థానము తానే అయి ఉన్నవాడు. దాన్ని మించినది ఏదైనా ఉందా? మోక్షాన్ని మించినది ఇంకొకటి లేదు. కాబట్టి పదం అనుత్తమం ఉత్తమ స్థానమై ఉన్నవాడు కాబట్టి పదమనుత్తమం అని అంటారు. లోకబంధువు లోకాలను బంధించి ఉంచువాడు, లేదా లోకాలకు బంధువై అంటే హితుడై ఉన్నవాడు. ఆధారభూతుడైన ఆయనకు అన్ని లోకాలు ముడిపడి ఉన్నాయి. లోకాలకు బంధువై ఉన్నాడు అంటే ఎలాగా? ప్రపంచానికంతటికీ తండ్రి అయి ఉన్నవాడు కదా. తండ్రి కంటే ఇంకెవరు దగ్గర బంధువులు ఉంటారా? ఆయన ఏం చేస్తున్నాడు? బంధువులాగా ప్రపంచానికి ఏమిచ్చాడు? శృతులు స్మృతుల ద్వారా కావలసినటువంటి మంచిని ఉపదేశించాడు. దాని వలన లోకులందరూ కూడా ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, కర్తవ్య అకర్తవ్యాల ఎరుక కలుగుతోందన్నమాట. ఆ జ్ఞానము లోకులకు వస్తోంది. ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అనేది ఎరుక కలుగుతోంది. అందుకని లోకబంధువు అని అంటారు పరమాత్మని. లోకనాథః లోకపాలకుడన్నమాట. లోకాలను శాసించువాడు లేదా లోకాల చేత ప్రార్థింపబడువాడు. మాధవః మధుస్వరూపుడు. మధు అంటే జ్ఞానం అన్నమాట. జ్ఞానస్వరూపుడు. మాధవః అంటే ఇంకొక అర్థము కూడా ఉంది. లక్ష్మీదేవికి పతి. మా అంటే శక్తి, ధవుడు అంటే పతి, శక్తికి పతి, లక్ష్మీదేవికి పతి అన్నమాట మాధవః అంటే. లేదా మధువంశంలో శ్రీకృష్ణుడై జన్మించినవాడు అనే అర్థము కూడా వస్తుంది. భక్తవత్సలః భక్తుల పట్ల వాత్సల్యము కలవాడు, ప్రేమ కలవాడన్నమాట భక్తవత్సలః అంటే. పాదం మొత్తము చదువుదాం. ఏకోనైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. ఈ పాదాన్ని పూర్వాషాఢ 2వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 79వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.